Hey buddies, welcome back to my YouTube channel from here to there. So last day మీకు చెప్పాను కదా 2 days trip to Kochi అని. ఫస్ట్ డే ఏంటంటే డీప్ సీ క్రూజ్ ఇన్ కొచ్చి అండ్ సెకండ్ డే వచ్చి చోటా నిక్కరన్ అమ్మన్ టెంపుల్కి వెళ్ళాం. సో మేము ఫస్ట్ డే వచ్చి చతుర్థి నుండి ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాం. సో కొచ్చికి రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 9 అయిపోయిందనమాట. సో ఆఫ్టర్ రీచ్ అయిపోయాక మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని దర్బార్ హాల్ రోడ్ ఇన్ కొచ్చిలో ఇక్కడ భారత్ హోటల్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్లో దోశ, ఉప్మా అండ్ తట్టు దోశ అని అవి తీసుకున్నాం అనమాట. సో తట్టు దోశ ఓకే కానీ బట్ దోశ అండ్ ఉప్మా అయితే అసలు హారిబుల్, అంటే అసలు మాకు అసలు చాలా డిసప్పాయింట్ అనమాట. అలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇక్కడ ఉన్న ఈ హోటల్ అట్మాస్ఫియర్ చూసి మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో అక్కడైతే కొట్టేసింది, అసలు బాగాలేదు. సో ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేశాక కొంచెం టైం పాస్ చేద్దాం అంటే ఇంకా క్రూజ్కి టైం ఉందిలే, సో అందుకని ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో ఇంకా తర్వాత సరే ఇంకా స్టార్ట్ అవుదామని ఇంకా మెల్లిగా టైం పాస్ చేసుకుంటూ ఇంకా అలా వెళ్ళాము. సో ఇది ఏంటంటే మెరైన్ రోడ్ ఇన్ కొచ్చి అనమాట. ఇక్కడ నుంచి క్రూజ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ ప్లేస్ అంతా మొత్తం పార్కింగ్ ఏరియా. సో మీకు ఇక్కడ స్ట్రైట్ చూస్తే కనుక బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా ఇదేనమాట, ఇది ఇంకా ఎంట్రన్స్ మన క్రూజ్కి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా, సారీ క్రూజ్ కలర్ఫుల్గా, ఐ మీన్ దిస్ వన్ ఐ మీన్ అనమాట. అంటే ఇదే ఇంకా మనం వెళ్ళే క్రూజ్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక జోక్ చెప్తాను. నేనైతే స్టార్టింగ్ క్రూజ్ అంటే మేము ఇది ఫస్ట్ టైం కదా రావడం. సో నేనైతే స్టార్టింగ్ క్రూజ్ అనుకుంటే చాలా పెద్దగా ఉంటుంది అని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా చిన్నగా ఉంది. బట్ ఓకే, వాళ్ళ సర్వీస్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదేనండి నియో క్లాసిక్ క్రూజ్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది కదా, ఈ ఏజెన్సీ త్రూనే మేము టికెట్ అనేది బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ 10:20 అలా అయింది. సో వాళ్ళు 10:30కి అలౌ చేస్తారనమాట. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ బోట్ చూసారు కదా, మ్యాక్సిమం నేనైతే అసలు కేరళలో ఇలాంటి టైప్ బోట్సే ఉంటాయని అనుకున్నాను స్టార్టింగ్, ఎందుకంటే మనకి మూవీస్లో అలాంటి బోట్సే కదా చూపించేది. సో అవే ఉంటాయి అనుకున్నా. బట్ అవనేది అలెప్పిలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, అక్కడే ఉంటాయి అవన్నీ. ఇక్కడైతే మ్యాక్సిమం క్రూజ్ అండ్ బోట్, ఈ షిప్స్ అండ్ లైక్ ఇలాంటివి ఒక 2 or 3 చూసాను నేను. సో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇప్పుడు క్రూజ్ గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే టికెట్ వచ్చి పర్ పర్సన్ 2300 అనమాట. సో ఫుడ్ కూడా క్రూజ్లోని లంచ్. సో ఫుడ్లో వచ్చి వాళ్ళు బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు కూడా అరేంజ్ చేశారు. సో నేను రెండు కూడా ట్రై చేశాను. నాన్ వెజ్లో వచ్చి చికెన్ అండ్ ఫిష్, నేను ఫిష్ తిన్నాను. సో చికెన్ ఒకటి ట్రై చేశాను. చికెన్లో వచ్చి 2 టైప్స్ పెట్టారు, ఒకటి చికెన్ గ్రేవీ అండ్ చికెన్ 65. చికెన్ 65 ఓకే కానీ బట్ గ్రేవీ అయితే అస్సలు నచ్చలేదండి నాకు. దాంతోపాటు పరాటా ఇచ్చారు. సో పరాటా ఓకే పర్లేదు తినగలిగాము కానీ బట్ ఆ గ్రేవీ అయితే అసలు నేను తినలేకపోయాను, నాకు అస్సలు నచ్చలేదు. సో వెజ్ కూడా నేను ట్రై చేశాను, వెజ్ కూడా చాలా బాగుంది. సో నాన్ వెజ్తో కంపేర్ చేస్తే వెజ్ బెస్ట్ అనమాట. తర్వాత ఒక డిజర్ట్ కూడా ఇచ్చారు, అంటే ఐస్ క్రీమే. సో ఇంకా ఇక్కడ మేము పైకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి వ్యూ అయితే, వ్యూ చూస్తే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మొత్తం ఈ షిప్స్ అన్నీ ఇలా పార్క్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ది, ఐ థింక్ ఇది పార్టీకి అయితే బాగా సెట్ అయ్యింది అనుకుంటా, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇలా ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చాక ఇక్కడ చూసారా సిట్టింగ్, ఇక్కడ ఐ థింక్ మొత్తం ఒక 100 మెంబర్స్కి అయితే సిట్టింగ్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఐ మీన్ మనకి ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే స్పేషియస్గా ఉంది కదా. సో ఇక్కడ చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అండ్ సింగింగ్ అండ్ డ్యాన్స్ కూడా అనమాట, లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ చెప్పాలంటే అదే ఒక పెద్ద టైంపాస్ అనమాట ఈ జర్నీలో. సో దానివల్లే బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు, ఇంకా టైం 11 అవ్వలేదు. సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇంక ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇది ఏంటంటే ఫుడ్ సర్వింగ్ అనమాట. ఇక్కడే అనమాట ఇది సర్వింగ్ చేసే ప్లేస్. అండ్ ఇలా ముందుకు వెళ్తే మీకు డైనింగ్ ఏరియా వచ్చింది. ఆల్మోస్ట్ ఫుడ్ కూడా తీసుకొచ్చి పెట్టేసారు. సో ఇది డైనింగ్ ఏరియా. ఇది అసలు ఇక్కడ ఉంటే కనుక నిజంగా అండి ఇక్కడ మాత్రం గాలి మాత్రం భలే బాగుంది అసలు, ఆ ఓపెన్గా ఉండడం వల్ల.
అసలు భలే కూల్గా ఉంది ప్లేస్ మాత్రం ఇక్కడ డైనింగ్ రూమ్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ చూస్తే సీ చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసలు ఇలా ల్యాండ్ కూడా కనిపించలేదు. ఈ ట్రావెల్లో మాత్రం నేనైతే ఫుల్ మా బుడ్డోడు కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం పెద్ద పెద్ద క్రూజ్ కానీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడే నేను ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేసింది. చాలా బాగుంది. అండ్ ఇలా కొంచెం కిందకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది పెద్దది. సో అది ఏంటంటే అక్కడ డీజే పెట్టారనమాట. సో అది కూడా బాగుంది. సో ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు బోట్ క్రూజ్ స్టార్ట్ చేసే టైం అయింది కదా. సో ఫుడ్ అనేది లోపలికి తీసుకొస్తున్నారు. సో మీకు లాస్ట్లో బిల్ అమౌంట్ గురించి చెప్తున్నాను కదా. సో గెస్ట్ చేశారా? బిల్ అమౌంట్ వచ్చి టోటల్ 700 అయింది. సో అది అంటే యాక్చువల్గా ఇంకా దీని గురించి చాలా డీటెయిల్గా ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఎంజాయ్ చేసింది ఇంకా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఓకే, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.